బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో 5 ఆచూకీని గుర్తించారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. ఈ నెల 1న షిప్పింగ్ హార్బర్ నుంచి విజయనగరం జిల్లా ముక్కాంకు చెందిన అప్పలరాజు, చిన్నయ్య, చిన్న గరగయ్య, సీతోడు పాటు విశాఖ జిల్లా పెదనాగయపాలానికి చెందిన బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మూరు బోటులో చేపల వేటకు వెళ్లారు. అయితే శనివారం సాయంత్రానికి వేటకు వెళ్లిన 7 ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో మత్స్యకారుల ఫోన్లు పనిచేయలేదు. అనుకున్న సమయానికి బోటు ఒడ్డుకు చేరుకోవడంతో మత్స్యకారుల ఫోన్లు పనిచేయలేదు. అనుకున్న సమయానికి బోటు ఒడ్డుకు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వెంటనే వారు కోస్ట్ మైరన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ వారి సమాచారం కోసం వారంతా షిప్పింగ్ హార్బర్ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో 5 ఆచూకీని గుర్తించారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. ఈ నెల 1న షిప్పింగ్ హార్బర్ నుంచి విజయనగరం జిల్లా ముక్కాంకు చెందిన అప్పలరాజు, చిన్నయ్య, చిన్న గరగయ్య, సీతోడుతో పాటు విశాఖ జిల్లా పెదనాగయపాలానికి చెందిన బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మూరు బోటులో చేపల వేటకు వెళ్లారు. అయితే శనివారం సాయంత్రానికి వేటకు వెళ్లిన 7 ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో మత్స్యకారుల ఫోన్లు పనిచేయలేదు. అనుకున్న సమయానికి బోటు ఒడ్డుకు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వెంటనే వారు కోస్ట్ మైరన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ వారి సమాచారం కోసం వారంతా షిప్పింగ్ హార్బర్ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లినటువంటి 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో 5 ఆచూకీ గుర్తించగా మరో 2 కోసం ఇటు అధికారులు గాలిస్తూ ఉన్నారు. ఈ నెల 1న ఫిషింగ్ హార్బర్ నుంచి విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకు చెందినటువంటి అప్పలరాజు, కె చిన్నయ్య, చిన్న గరగయ్య, సీతోడు, అదేవిధంగా విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగేపాలానికి చెందినటువంటి బండియ, విశాఖకు చెందినటువంటి చిన్న అమ్మోరుగా మొత్తంగా వీళ్ళంతా కూడా బోటులో చేపల వేటకు వెళ్లారు. చేపల వేటకు వెళ్లి వీళ్ళు అక్కడ చేపల వేట కొనసాగించిన తర్వాత శనివారం సాయంత్రానికి వేటకు వెళ్లిన 7 ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది. అయితే శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో మత్స్యకారులు చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి వారు ఫోన్లు పనిచేయలేదు. అనుకున్న సమయానికి బోటు ఒడ్డుకు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు కోస్ట్ మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ వారి సమాచారం కోసం వారంతా ఏదైతే ఫిషింగ్ హార్బర్ వద్దకు చేరుకొని ఆందోళన చెందుతూ ఉన్నారు. సుమారు 50 మైళ్ళ దూరం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లాడు. పూడిమరక పరిసర ప్రాంతాల్లో వేట కొనసాగించారు. చివరిసారిగా గంగవరం పోర్టు సమీపం నుంచి ఇంట్లో వారితో వాళ్ళు మాట్లాడారు. అలల ఉధృతికి బోటుకి ఏదైనా ఇబ్బంది కలిగిందా అనేటువంటి అనుమానంతో కూడా కుటుంబ సభ్యులు దానికి సంబంధించినటువంటి అధికారులకు సమాచారం అందించారు. ఈ గల్లంతైనటువంటి జాలర్ల కోసం ముమ్మరంగా ఇటు గాలింపు చర్యలు కూడా చేపట్టినటువంటి కోస్ట్ గార్డ్, నేవీ అధికారులు పూర్తి స్థాయిలో ఉన్న యంత్రాంగాన్ని అంతా కూడా రంగంలోకి దింపారు. గజఈతగల బృందంతో సముద్రంలోకి వెళ్లి మత్స్యకారులు వేట కొనసాగించిన ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ హెలికాప్టర్ కూడా వాడి గాలింపు కోసం ముందుకు వెళ్ళినటువంటి సమయంలో అందులో 5 ఆచూకీ లభ్యమైంది. బోటు యజమాని కారే చిన్నాను, వాణిజ్య నౌక సిబ్బంది కాపాడారు. షిప్ ఎక్కేటువంటి సమయంలో చిన్నతో పాటు మరో 4 మత్స్యకారులు కూడా ఉన్నారు. వీరిని వాణిజ్య నౌక ఎక్కించుకోలేకపోవడంతో 4 కోసం
ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేశారు. మిగతా ఇద్దరు మత్స్యకారులకు సంబంధించి అయితే అధికారులకు ఇంకా ఆచూకీ లభించలేదు. ఈ మత్స్యకారులు గల్లంతుపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవాలి, వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి, ఆ ఇద్దరి కోసం కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఒక పక్క కోస్ట్ గార్డుకు సంబంధించినటువంటి నౌకలతో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ ను విస్తృతంగా చేస్తూ ఉన్నారు. విశాఖ కలెక్టర్ తో కూడా ఉన్నతాధికారులతో కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ముఖ్యమైనటువంటి అధికారులంతా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెరైన్ ఐజీపీ అదేవిధంగా విశాఖ సిపిలకు సీఎం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళని వీలైన త్వరగా గాలింపు చర్యల ద్వారా వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే మిస్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఆచూకీ రాబట్టాలి. ఈ 5గురు ఎవరైతే ఇక్కడ దీనికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఎవరినైతే మీరు రెస్క్యూ చేశారో వాళ్ళ నుంచి పూర్తి సమాచారం తీసుకొని ఆ మిగతా ఇద్దరు కోసం కూడా అధికార యంత్రాంగంతో కూడా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు అందడంతో దానికి తగిన విధంగానే ఎక్కడైతే వీళ్ళు వేట కొనసాగించారో 5గురిని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు. మరో పక్క ఈ జాలర్ల కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒడ్డుకు మరి కాసేపులో చేరుకుంటారనుకున్నటువంటి సమయంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం, దీనివల్ల వాళ్ళు ఆచూకీ లభించకుండా పోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దీని మీద హోంమంత్రి అనిత కూడా ఆరా తీశారు. ఈ మేరకు కలెక్టర్ అదేవిధంగా ఎస్పీలతో కూడా ఫోన్ లో మాట్లాడి కోస్ట్ గార్డు నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయటం, మొత్తంగా ఒక్కసారిగా సముద్రంలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పెద్ద ఎత్తున అలల తాకిడికి బోటుకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం, అసలు ఏమైంది ఏంటనే దాని మీద కూడా ఇప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు. ఆ మిగతా గల్లంతైనటువంటి ఇద్దరు మత్స్యకారులకు సంబంధించి కూడా ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.